హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరులో పచ్చిమిర్చి కారంతో తోటకూరని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ పచ్చిమిర్చి తోటకూర టమోటా కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూరి పద్ధతిలో ఈ తోటకూరని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ తోటకూర టమోటా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట తోటకూరని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. తోటకూరని ఎప్పుడైనా సరే ముక్కలుగా కట్ చేసి ఇక ముందే ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. సో ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సో చూసారా, ఇలా తోటకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 లేదా 3 వరకు పండిన టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. జస్ట్ 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద కట్టకి మనం మంచినీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు నీళ్ళని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఒక 6 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, తోటకూర కాడలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ తోటకూరని పప్పు గుత్తితో ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసేసుకోండి. వేడి మీద మ్యాష్ చేసుకున్నారంటే చక్కగా మెత్తగా వస్తుంది అన్నమాట. సో తోటకూరని ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులు అండ్ 1 ఎండుమిర్చిని వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్, అలాగే 1 ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ పప్పులను కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వెల్లుల్లి మనకి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయను కూడా కొద్దిగా వేయించుకొని నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ అనేది కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి ఉల్లిపాయ చూసారా, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాష్ చేసుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూర అంతా కూడా ఈ తాలింపులోకి వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఈ తోటకూరని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ను వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా అన్నంలో వేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే కారం లేకుండా ఇలా పచ్చిమిర్చి కారంతోనే ఇలా తోటకూర, అలాగే పప్పు ఇవన్నీ కూడా కారం లేకుండా పచ్చిమిర్చి కారంతోనే ప్రిపేర్ చేస్తాము. ఈ పచ్చిమిర్చి కారంతో ప్రిపేర్ చేసుకున్న తోటకూర చాలా రుచిగా ఉంటుంది. ప్రిపరేషన్ చాలా ఈజీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారైనా సరే ఈ తోటకూర టమోటా కర్రీని ట్రై చేయండి. ఈ పాతకాలపు పద్ధతిలో పల్లెటూరి స్టైల్లో గోంగూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 పెద్ద కట్టల గోంగూర ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఆ గోంగూర ఆకుల్ని పాత్రలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పొట్టు తీసిన 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద టమోటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమోటాని వేసుకుంటే మీకు గోంగూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి పచ్చిమిర్చిని కారాన్ని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకున్నారంటే మనకి గోంగూర కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ 1 టీ గ్లాస్ మాత్రమే నీళ్ళను వేసుకొని ఇప్పుడు ఈ పాత్రను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూరని ఉడికించుకోవాలి. ఇలా అన్ని
ఒకేసారి గోంగూర ఆకులో వేసుకొని ఉడికించుకొని కర్రీ చేసుకోవడం వలన ఈ గోంగూర కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పల్లెటూరులో ఈ విధంగానే ప్రిపేర్ చేస్తారు. సో ఈ గోంగూర అనేది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1/4 టీ స్పూన్ వరకు మెంతులు, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు, 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని చక్కగా లో ఫ్లేమ్లో ఇవి కొంచెం లైట్గా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇవి ఇలా కొంచెం రంగు మారుతూ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూరలో నీళ్ళు అనేది దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మూత తీసి ఇలా కలుపుకుంటూ గోంగూరని ఉడికించుకోండి. సో ఇవి చక్కగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సో గోంగూర అనేది మనకి చక్కగా ఉడికింది చూసారా. నీళ్ళు అనేది ఇలా చక్కగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మెంతులు, అలాగే ధనియాలు, ఎండుమిర్చి ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా కూడా ఈ గోంగూరలో వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ గోంగూరని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఈ పౌడర్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మనకి గోంగూరకు పడుతుంది అనమాట. సో 2 నిమిషాల తర్వాత మనకి గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకొని దీనిలోనే కొంచెం ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని చివరిగా కొంచెం కరివేపాకును కూడా వేసి ఈ తాలింపుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తాలింపు మనకి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి రెడీగా పక్కన పెట్టుకున్న గోంగూరలో వేసుకొని తాలింపు కూడా ఈ గోంగూరలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే పల్లెటూరి పద్ధతిలో గోంగూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ గోంగూర కర్రీ నార్మల్గా వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు గోంగూరతో గోంగూర పచ్చడే కాకుండా ఇలా ఈ విధంగా పల్లెటూరులో చేసే గోంగూర కర్రీని ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేశారా, ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్తీగా టేస్టీగా ఈ పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర ఆకులను తీసుకున్నాను. చూసారా, ఇలా ఒక పెద్ద కట్టని శుభ్రంగా కనీసం ఒక 5-6 సార్లు ఈ పాలకూర కట్టని కడిగేసి తీసుకోండి. ఆకుకూరల్లో మనకి ఇసుక ఉంటుంది కదా, అందుకని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలను ఎప్పుడైనా సరే మనం కట్ చేసుకోకముందే కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఆకుకూరలను కడిగారంటే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి అన్నమాట. అందుకని ముందుగానే ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు పాలకూర అనేది అంత త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. పాలకూర ఆకులతో పాటుగా కాడలను కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇక నేను మీకు పాలకూర అంతా కూడా శుభ్రంగా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 నుంచి 4 వరకు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయని ఇలా ఒలుచుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. మీరు కొంచెం కారాన్ని ఎక్కువగా తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ ఉల్లికారాన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకొని కూడా తీసుకోవచ్చు. రోట్లో దంచుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది మరింత టేస్టీగా వస్తుంది అనమాట.
సో ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ పాలకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఈ కర్రీ కోసం ఖచ్చితంగా ఇలా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవడం వల్ల ఈ కర్రీ మనకి 2-3 రోజుల పాటు నిలవ కూడా ఉంటుందన్నమాట. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ ఆవాలు అనేది చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మనకి ఆవాలు బాగా చిటపటలాడేటప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారం మొత్తాన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోండి. మీరు ఎంత బాగా ఈ ఉల్లికారాన్ని వేయించుకుంటారో మీకు ఈ కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది అనమాట. దగ్గరే ఉండి ఓపికతో బాగా వేయించుకోండి, మీకు కర్రీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో మనకి ఉల్లికారం అనేది చక్కగా వేగి ఇలా కొంచెం దగ్గర పడి నూనె చూసారా ఇలా సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. నూనె ఇలా సపరేట్ అయ్యేటప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకు ఉంది కదా, ఆ పాలకూర ఆకు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ పాలకూర అనేది చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. కనీసం ఒక 5-6 నిమిషాలు అయితే పడుతుంది ఈ పాలకూర మగ్గడానికి. అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ పాలకూరను మగ్గించుకోండి. 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేశారంటే ఈ పాలకూర అనేది అడుగంటుతుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ మనకి పాలకూర అనేది చక్కగా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. సో మొత్తానికి ఒక 6-7 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఆయిల్ ఇలా చక్కగా సపరేట్ అయిపోయి పాలకూరలో వేసుకున్న కాడ కూడా చూసారా ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు కూడా మీరు చక్కగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇలా చక్కగా పాలకూర అంతా కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మనం ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోకపోతే ఇప్పుడు ఇందులోకి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది, అందుకని కొద్దిగా ఉప్పుని వేసుకొని కలుపుకున్నాను. సో ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి. ఇలా పాలకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేయించుకున్న ధనియాల జీలకర్ర పొడి వేసుకోవడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఈ పాలకూర ఉల్లికారాన్ని ఉడికించుకోండి. సో 1 నిమిషం తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఘుమఘుమలాడుతూ పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలకూర ఉల్లికారాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సో ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకొని ఒక్కసారి రుచి చూసారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఆకుకూరతో ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఇక పక్కన ఏమీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా పాలకూరతోనే కాకుండా తోటకూరతో, మెంతికూరతో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పాలకూర ఉల్లికారాన్ని వేసుకుని తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మెంతికూర ఉల్లికారాన్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెంతికూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మెంతికూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని కానీ ఒక ప్యాన్ను కానీ పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఈ మూడింటిని కూడా కలుపుకుంటూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వీటిని కొద్దిగా దోరగా వేయించుకోండి. మీరు హై ఫ్లేమ్లో కనుక వీటిని వేయించుకుంటే ఇవి మాడిపోయి ఈ మెంతికూర ఉల్లికారం టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట.
అందుకని చిన్న మంట మీదే దగ్గరే ఉండి కొంచెం దూరగా వేయించుకోండి. చూడండి ఇలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్రని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పొట్టు తీసేసిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు కొంచెం పల్సు మొల్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే ఈ ఉల్లికారం అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. మీరు ఇంత నూనె వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఆ తాలింపు గింజలు వేగి ఈ ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఆల్రెడీ ఒక పెద్ద కట్ట నుంచి తుంచిన మెంతాకుల్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. మీరు కావాలంటే ఇలా పెద్ద పెద్ద మెంతాకులు కాకుండా చిన్న చిన్న మెంతాకులు ఉంటాయి కదా, ఆ చిన్న మెంతాకులతో కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెద్ద కట్ట మెంతాకుల్ని తుంచుకొని శుభ్రంగా కడిగేసి ఈ మెంతాకుల్ని ఇందులోకి వేసుకోండి. ఈ మెంతాకుల్ని తాలింపులోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ మెంతాకుని చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ కనీసం ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోండి. బాగా ఫ్రై చేస్తేనే మీకు మెంతికూర ఉల్లికారం అనేది చేదు లేకుండా ఉంటుందన్నమాట. పచ్చి పచ్చిగా వేయించేసుకున్నారంటే ఇది కొంచెం చేదుగా వస్తుందన్నమాట. అందుకని బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, మెంతికూర మనకి చక్కగా వేగిపోయింది. మనకి మెంతికూర అనేది బాగా వేగిందంటే ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మెంతికూరను వేయించుకోవాలి. సో ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మళ్ళీ ఈ ఉల్లికారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మనం ఉల్లిపాయని పచ్చిదే వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, అందుకని పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లికారాన్ని బాగా వేయించుకోవాలి. ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నారంటే మనకి ఈ ఉల్లికారం అనేది చక్కగా వేగిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత చూపిస్తాను చూసారా, ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఆయిల్ సపరేట్ అయ్యి మనకి ఉల్లికారం కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే పండిన టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ ఉల్లికారాన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పును వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకొని కొద్దిగా ఉప్పును వేసుకొని ఈ టమోటాలని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు అనేది చక్కగా మెత్తబడేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ టమోటా ముక్కల్ని గరిటతో ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకుంటూ ఉడికించుకోండి. సో మొత్తానికి ఒక 3-4 నిమిషాలకి మూత తీసి చూస్తే ఈ టమోటా ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఈ మెంతికూర ఉల్లికారం నుంచి ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయింది అంటే మనకి మెంతికూర ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. పొరపాటును కూడా దీంట్లో మీరు ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు. నీళ్ళు వేశారంటే ఈ మెంతికూర ఉల్లికారం టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. అందుకని చిన్న మంట మీద మూత పెట్టేసి టమోటా వేసిన తర్వాత ఉడికించుకున్నారంటే మనకి ఇలా చక్కగా మెంతికూర ఉల్లికారం రెడీ అయిపోతుంది. సో ఇలా చక్కగా తయారు చేసుకున్న ఈ మెంతికూర ఉల్లికారాన్ని ఇలా వేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ ఒక్కసారి తిని చూడండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ మెంతికూర ఉల్లికారాన్ని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు చేదు అనేది ఉండదన్నమాట ఈ ప్రాసెస్లో మెంతికూర ఉల్లికారం చేస్తే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసి ఒక్కసారి రుచి చూపించారనుకోండి, మళ్ళీ ఆకుకూర అంటే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ తోటకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ తోటకూర ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం చూసారా, ఇలా పెద్ద కట్టని ఒక తోటకూర కట్టని తీసుకున్నాను. ఈ తోటకూర కట్టని శుభ్రంగా కడిగేసి తీసుకోండి. ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని ముక్కలుగా కట్ చేసుకోకముందే క్లీన్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
మనం ఈ ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసామంటే దానిలో ఉన్న పోషక విలువలు అన్నీ పోతాయి అన్నమాట. అందుకని ఇలా కట్టగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగేసి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఆకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి తొందరగా వేగిపోతుంది అనమాట. అలాగే కాడలను కూడా చూసారా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కారాన్ని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ఉల్లి కారాన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ ఉల్లికారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది మీ ఇష్ట ప్రకారం మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ప్రాసెస్ని చూపిస్తాను. నూనెని మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇలా ఎందుకని చెప్తున్నానంటే నేను ఇంతకుముందు చేసిన పాలకూర ఉల్లికారం రెసిపీలో చాలా కామెంట్స్ వచ్చాయి నూనెని ఎక్కువగా వేశారని. నేను ఆల్రెడీ మీతో చెప్పానండి, పాలకూర ఉల్లికారాన్ని నేను 2-3 రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం నూనె ఎక్కువగా వేసుకున్నాను అనమాట. మీరు జస్ట్ ప్రాసెస్ని చూసి మీకు ఎంత కావాలో అంత నూనె వేసుకోండి. నూనె వేసుకున్నారు అని కామెంట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర, ఇవి 4 కలిపేసి 1 టీ స్పూన్, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా, ఆ ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తోటకూర ఉల్లికారం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా ఒక్క టమోటా వేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉల్లికారాన్ని, టమోటాని ఈ రెండింటిని వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ ఉల్లికారం, టమోటా చక్కగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. మనకి ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి. మీరు ఈ ఉల్లికారాన్ని ఎంత బాగా వేయించుకుంటారో మీకు తోటకూర ఉల్లికారం అనేది అంత టేస్టీగా కుదురుతుందనమాట. అందుకని కొంచెం ఓపికతో లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి. సో ఒక 3-4 నిమిషాలకి ఉల్లికారం చక్కగా వేగిపోయి టమోటా ముక్కలు కూడా చూసారా ఇలా మెత్తబడి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇలా తోటకూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి తోటకూర చూస్తానికి ఎక్కువగా అనిపిస్తుంది కదా, ఇది మనకి వేగే కొద్దీ చాలా తక్కువగా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ తోటకూర అనేది చక్కగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 4-5 నిమిషాలకి ఇది చక్కగా ఉడికిపోతుంది. అయితే 4-5 నిమిషాలు అలా వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఈ ఆకుని బాగా మగ్గించుకోవాలి. సో మొత్తానికి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి తోటకూర చక్కగా మగ్గిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. మీరు ఒక తోటకూర కాడని తీసి చూసారంటే మీకు ఇది వేగిందా లేదా అని చక్కగా అర్థమైపోతుంది. చూసారా ఇలా మెత్తగా వేగిపోవాలన్నమాట. ఈ విధంగా తోటకూర ఉల్లికారంలో నూనె సపరేట్ అయిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు సాల్ట్ని కానీ లేదంటే కారం సరిపోకపోతే కొద్దిగా కారాన్ని కానీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తోటకూర ఉల్లికారాన్ని వేడివేడిగా చపాతీలో కానీ రైస్లో కానీ ఒక్కసారి తిని చూడండి. ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, 100% నేను గ్యారంటీ. అలాగే ముందే చెప్పాను కదా, మీకు ఎంత కావాలంటే అంత నూనె వేసుకోండి. జస్ట్ ప్రాసెస్ మాత్రం ఫాలో అవ్వండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి.
అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.